నమస్తే, నేను సిరి. నిన్న చూసినట్టయితే శశిధర్ గారు తన ఎక్స్ ఖాతాలో అయితే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఢిల్లీని ఇంకా కూడా మన నేషనల్ క్యాపిటల్గా కొనసాగించడం కరెక్టేనా అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. మరి అసలు ఏంటి, మరి ఏం జరిగింది ఢిల్లీలో? అసలు వాతావరణ వలన లేకపోతే ఇంకేమైనా సమస్యలు అక్కడ లేవనెత్తాయా ఏంటనే దాని మీద మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇక్కడ చూస్తుంటే శశిధర్ గారు అయితే తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మనం క్యాపిటల్ అంటే మనం ఢిల్లీ గురించే మాట్లాడుకుంటాం. అయితే ఇక మీదట కూడా మరి ఢిల్లీనే క్యాపిటల్గా కొనసాగించాలా వద్దా అనేది ఒకసారి ఆలోచించండి అనేది కూడా తను మాట్లాడడం జరిగింది. మరి ఎందుకంటారు, ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారంటారు? అంటే సరే, గత కొద్ది కాలంగా ఢిల్లీలో ఉన్నటువంటి వాతావరణ మార్పులు పరిస్థితుల దృష్ట్యా అయితే విపరీతమైన చలి, అయితే విపరీతమైన ఎండ, -2 degrees పడిపోద్ది. ఒక్కోసారి ఎండ వస్తే 47-48 degrees వెళ్ళిపోతుంది. అటువంటి విపరీతమైన వాతావరణం. దాంతోపాటు ఎక్కడైతే ఈ పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో ఉన్నటువంటి చెరుకు రైతులు ఆ చెరుకు వేస్టేజ్ తగలబెడతా ఉంటారు. ఆ మంటతో వచ్చేటువంటి పొగ ఉంటుంది కదా, అది ఢిల్లీ నగరాన్ని కమ్మేస్తూ ఉంటుంది. ఎయిర్ పొల్యూషను చాలా డ్రాస్టిక్గా విపరీతంగా పెరిగిపోయింది. దాంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కాలేజీలకి లేకపోతే స్కూల్స్కి సెలవులు వచ్చుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా మీకు గుర్తుండే ఉంటుంది, కేజ్రీవాల్ గారు బేస్ సంఖ్య సరి సంఖ్య అన్నట్టుగాను వెహికల్స్ ఒక రోజు ఒకటి రావాలి, ఒక రోజు రావాలి అన్నట్టుగా కూడా కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. అంటే మన దేశ రాజధానిగా నాకు తెలిసి 1911లో మన దేశ రాజధానిగా ఢిల్లీ ఉంది. అంతకుముందు దేశ రాజధాని మన కలకటా. 1911లో ఢిల్లీ క్యాపిటల్ చేశారు. తర్వాత 1956 వచ్చేటప్పటికి 1956 కరెక్ట్గా November 1 మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎలా అంటామో అదే రోజున ఢిల్లీని కేంద్రపాలిత ప్రాంతం చేశారు. సరే, కానీ ఎప్పుడైతే దేశంలోనికి సంబంధించిన ఒక కేంద్రంగా అది మారిందో, ఇక దేశం ఇంపార్టెంట్గా పొలిటికల్గా కావచ్చు ఏదైనా కావచ్చు మొత్తం ఒక మహానగరంగా ఢిల్లీ పెరిగింది. ఢిల్లీ ఒక పెద్ద మహానగరం, పెద్ద స్టేట్ అంటా కూడా లేదు, అది ఒక పెద్ద మున్సిపాలిటీ మాట. అటువంటి నగరం అంతే మొత్తం అంతా అక్కడ కేంద్రీకృతం ఉన్నాయి. అయితే ఈ ఛానల్ నుంచి వాదన ఉందమ్మా. ఏం వాదన? కొంచెం కాశ్మీర్కి వాటికి బోర్డర్లకి దగ్గరగా ఉంది కాబట్టి వాతావరణ పరిస్థితులు కావచ్చు, లేకపోతే భద్రత దృష్ట్యా సెక్యూరిటీ పరంగా కూడా ఆ పైన ఉన్నటువంటి పాకిస్తాన్కి మనకి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా, చైనాతో ఇబ్బందులు ఉన్నాయి కదా, ఈ అన్నిటికీ కూడా అది దగ్గరగా ఉంది కాబట్టి ఎప్పుడు అటాక్స్ జరగడానికి అవకాశాలు ఉండేటువంటిది. కాబట్టి భద్రత దృష్ట్యా కూడా మనకంటూ సెకండ్ క్యాపిటల్ ఉండాలనేటువంటి మాటలు ఎప్పటి నుంచో ఉంది. అంబేద్కర్ గారు అయితే అప్పట్లో దక్షిణ భారతదేశంలో సౌత్ ఇండియాలో కూడా ఒక సెకండ్ క్యాపిటల్ కింద పెట్టుకోవాలి అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సరే, గతంలో కూడా కొంతమంది దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలి, హైదరాబాద్ అయితే సెక్యూర్డ్ ప్లేసు, ఇక్కడ సముద్రం కానీ ఎటువంటి వరదలు వచ్చే ముప్పు లేదు, భూకంపాల ముప్పు లేదు, సెంటర్ పాయింట్ ఉంది, ఆల్రెడీ మిలిటరీ ఏరియా కంటోన్మెంట్ ఏరియా ఉంది కాబట్టి ఇది డెవలప్ చేయాలనేటువంటిది కొంత వాదన కూడా ఉంది. సరే, అలా చేస్తే దీన్ని మళ్ళీ కేంద్ర ప్రాంతం చేస్తారేమో అనేటువంటి భయం రాజకీయ నాయకుల్లో ఉంది. నేనేమంటున్నానంటే, సరే ఈ రోజున తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రులు మాట్లాడుతున్నారు, ఈ పొల్యూషన్ పెరిగిపోతుంది, ఇక్కడ కూడా ఢిల్లీలో ఎలా పెరిగిపోయింది, ఇక్కడ కూడా అలా పెరిగిపోతుంది, దీన్ని ఇప్పుడే కంట్రోల్ చేసుకోవాలి, చాలా ఇబ్బంది అవుతుంది అనేటువంటి మాటలు కొన్ని మాట్లాడతారు. అదే సందర్భంలో మనం హైడ్రా గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎక్కడైతే చిన్న వర్షం మీద ఏదైనా వస్తే చెన్నై కానీ బెంగళూరు కానీ ఏ విధంగా మునిగిపోతున్నాయి, అటువంటి పరిస్థితులు రాకుండా ఇక్కడ అక్రమ కట్టడాలని కూల్చుకోవాలని రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. నేనేమంటున్నానంటే, సరే ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ పెరుగుతుందన్నమాట వాస్తవం. సరే, ఈ రోజున హైదరాబాద్లో ఉన్న వెహికల్స్ దాదాపు 80 లక్షల వెహికల్స్ ఉన్నాయి. అవి ఆటో రిక్షాలు కావచ్చు, లేకపోతే మోటార్ సైకిల్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఏదైనా కూడా. ఇంకా పైగా ప్రతిరోజు కొత్త డెలివరీ అవుతున్నాయి. 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్, కొత్త వెహికల్స్ అన్ని రోడ్డు మీదకి వస్తున్నాయి. దాంతో ఖచ్చితంగా పొల్యూషన్ పెరుగుతుంది. మనం చేసుకున్న చేతులారా చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఒక్క మనిషిలా కారులో తిరుగుతున్నాడు, పబ్లిక్ వెహికల్ వీటి మీద తిరగాలంటే నామోషి ఫీల్ అవుతున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలంటే నామోషి కన్నా ముందు ఏమవుతుందంటే ఓవర్లోడ్ ఎక్కువైపోతుంది, సో దానివల్ల లేట్ అయిపోతుంది అని కూడా చాలా మంది ప్రభుత్వం కూడా దాని తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి, తీసుకోవట్లేదు. ఇవన్నీ వాతావరణం ఏదైతే అంటే దేశ రాజధానిగా హైదరాబాద్ చేయాలా, ఆ చేసే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పరిస్థితులు ఇక్కడ రాకుండా ఉండాలంటే పొల్యూషన్ కంట్రోల్ ఏ విధంగా చేయాలి, ప్రణాళిక చేసుకోవాలి.
ఇప్పుడు కొత్తగా ఇంకొక వాదన కూడా వచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు ఢిల్లీకి తలదనేటువంటి రాజధానిగా అమరావతి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ మోడల్లో కన్స్ట్రక్షన్ చేసుకుంటే అమరావతిని దేశ రెండో రాజధానిగా చేసుకుంటే ఇంకా డెవలప్ అవుతుంది కదా అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ఏమైనా ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రాంతీయతత్వాలకు భేదాలకి వాటికి ఉండకుండా ఒక దేశానికి సంబంధించినటువంటి ఒక భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఆలోచించి రెండో రాజధానిగా నిర్ణయం తీసుకోవాలి. అది ఏం తీసుకుంటారన్నది కూర్చొని పెట్టి నిర్ణయించుకుంటారండి. కాకపోతే ఎక్కడైనా కూడా ఈరోజు ఢిల్లీలో పొల్యూషన్లే కాకుండా అన్ని చోట్ల కూడా మనం చేతులరా కాలుష్యాన్ని మన చేతులరా పెంచేసుకుంటున్నాం. అన్ని చోట్ల కూడా వాతావరణం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలను నిరోధించలేకపోతున్నాం. ఈ చర్యలు వీటి మీద తీసుకోవాలి. ఇప్పుడు ఏ దేశమైనా అభివృద్ధి చెందిందంటే ఇవి తక్కువగా ఉంటేనే. ఈ విధంగా మనకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వాతావరణాన్ని చేతులారా పాడు చేసుకున్నప్పుడు ఎక్కడ పడితే ఏముంది ఇక్కడ ముందు కంట్రోల్ చేసుకొని చేయాలి కదా. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో అయితే డెవలప్ అవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి క్లైమేట్ ఇదివరకు ఏమన్నారు తెలుసమ్మా, హైదరాబాద్ ఎందుకంటే అక్కడ చల్లగా ఉంటుంది వాతావరణం, చాలా చక్కగా ఉంటుంది, సాయంత్రం 5-5 చల్లబడిపోతుంది, చక్కటి వాతావరణం అని చెప్పేసి ఎంతోమంది వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితి పొల్యూషన్ పెరిగిపోయింది. ఎప్పుడు హైదరాబాద్లో మన చవట పట్టడం చూసారా? ఇప్పుడు పడుతున్నాయి. కారణం ఎందుకు? పొల్యూషన్ చేతులారా పెరిగిపోయింది. విపరీతంగా పని చేసుకున్నాం మనమే. వెహికల్స్ రోడ్డు మీద కొన్ని లక్షల వెహికల్ వచ్చేస్తున్నాయి. ఒక పీక్ అవర్ అంటే ఆఫీస్ టైంలో చూస్తున్నట్టయితే అసలు కార్లు కిలోమీటర్కి వెళ్ళాలి, 1 కిలోమీటర్ ప్రయాణం చేయాలంటే గంట పడుతుంది. ఏంటంటే ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. డెవలప్మెంట్ ఏంటంటే అదే కదా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని చక్కగా గవర్నమెంట్ కానీ అన్ని వసతులు కల్పించి టైమింగ్స్ మెయింటైన్ చేస్తా కరెక్ట్గా జవాబుదారీతనంగా ఉండేలా చేస్తే పబ్లిక్ కూడా మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకుంటారు. అటువంటి పరిస్థితులు లేకే ప్రైవేట్ వెహికల్స్ మీద ఆధారపడుతున్నారు. ఏమో గవర్నమెంట్ వెహికల్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తే ఎక్కడ ఆగిపోతుందో కూడా తెలియదు. అంటే బయట కంట్రీస్లలో కొంతమంది మనం చూస్తున్నట్టు సార్, వాళ్ళు చాలా పెద్ద స్టేజ్లో ఉన్నా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకుంటుంటారు. కానీ ఇక్కడ మన ఇండియాలోనే కావచ్చు, ఇక్కడే కావచ్చు, మనం చూసుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా తక్కువ స్టేజ్ వాళ్ళు ఉన్న వాళ్ళే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకుంటారు. చెప్పాను కదమ్మా, అని ఒక ముద్ర పడిపోయింది. అది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఏంటి, ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు అనేటువంటి మాట్లాడుతున్నారు. అంటే గవర్నమెంట్ అనేటప్పటికే చీప్ అయిపోయింది. పిల్లల్ని ఎవరన్నా చూడండి, గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాం అంటే చీప్గా చూస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నామంటే చీప్గా చూస్తారు. అంటే అలా అటువంటి పరిస్థితులను ప్రభుత్వాలు తీసుకొచ్చేసినాయి. అంటే ఒక జవాబుదారీతనం ఉండదు అక్కడ. ప్రైవేట్ వెహికల్స్ అయితే ఖచ్చితంగాను ఒక జవాబుదారీతనం ఉంటుంది, రెగ్యులర్గా మెయింటైన్ చేస్తారు. ప్రైవేట్ కంపెనీకి వెళ్తే మీరు జాబ్ చేయాలంటే ఒక పని చేస్తారు, లోపలికి వెళ్తారు, మళ్ళీ పని చేసి బయటకు వస్తారు, డ్యూటీ కరెక్ట్గా చేస్తారు. గవర్నమెంట్ ఆఫీసెస్లో అది రెస్ట్రిక్షన్ ఉండదు. మీరు పనిచేసినా చేయకపోవడానికి నెల తిరిగి జీతాలు పడిపోతాయి. ఒకవేళ ఏదైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళకి యూనియన్స్ ఉంటే సంఘాలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు. ప్రైవేట్ కంపెనీస్లో కుదరవు కదా. ఎందుకు పెరిగిపోయింది ప్రైవేటైజేషన్ అంతాను? ఆర్టీసీ బస్సులు కంటే ఇలా ప్రైవేట్ బస్సులు ఎందుకు పెరిగిపోయినాయి? నేను అంటుంది ఇవన్నీ కూడా మన వ్యవస్థలో ఉన్న లోపాలు. నేను అంటుంది శశిధర్ గారు పెట్టినటువంటి ఎక్స్లో పోస్ట్ కావచ్చు, ఏదైనా ఆలోచించాలి పార్టీలకు అతీతంగా. ఎంతవరకు ఢిల్లీ సేఫ్, ఢిల్లీలో పొల్యూషన్ ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఢిల్లీ పొల్యూషన్కి కారణం అంటున్నటువంటి ఆ పంజాబ్ హర్యానాలో ఉన్నటువంటి వచ్చేటువంటి వ్యర్థాల పొగను ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి. టెక్నాలజీ పెరిగింది కదా. ఇదే సందర్భంలో సెక్యూరిటీ పర్పస్గా కూడా మన సెకండ్ క్యాపిటల్ ఉంటే ఎక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా భారతీయులమే కదా, మనం ఎక్కడ పెట్టినా మనకేముంది, దేశం బాగుండాలి కదా, దేశంగా అందరూ కరెక్ట్గా ఉండాలి కదా. అందుకని ఇవన్నీ సెక్యూరిటీ పర్పస్, క్లైమేట్ పర్పస్ అన్నీ ఉపయోగించుకుని దేశానికి రెండవ రాజధాని ఎక్కడ ఉండాలో ఆలోచన చేయాలి. ఈలోపుగా ఎక్కడికెక్కడ నగరాల్లో ఇటువంటి పొల్యూషన్ పెరగకుండాను అన్ని తగు చర్యలు తీసుకోవాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.